Welcome to ABN and PRR College of Science, Kovur, online classes. I am Thompson, lecturer in commerce. Subject is event management. Group is 3rd BCom vocational. Semester is 6th semester. Students, the topic that today we are going to discuss is హ్యూమన్ రిసోర్సెస్ మేనేజ్మెంట్. ఈరోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ ఏం పేరంటే హ్యూమన్ రిసోర్సెస్ మేనేజ్మెంట్. హ్యూమన్ రిసోర్సెస్ మేనేజ్మెంట్, రైట్. ఈవెంట్ మేనేజ్మెంట్లో హ్యూమన్ రిసోర్సెస్ మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఏదైనా ఒక ఈవెంట్ని సక్సెస్ఫుల్ ఈవెంట్గా తీర్చిదిద్దాలనుకున్నప్పుడు ఆ ఈవెంట్లో యూజ్ చేసే హ్యూమన్ రిసోర్సెస్ యొక్క పాత్ర చాలా ఎక్కువగా ఉంటుంది. ఎంత మంచి హ్యూమన్ రిసోర్సెస్ని అయితే యూజ్ చేయడం జరుగుతుందో దాన్ని బట్టే ఒక ఈవెంట్ సక్సెస్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి ఈవెంట్కి సంబంధించిన అనేక ఫ్యాక్టర్స్లో ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే హ్యూమన్ రిసోర్సెస్ మేనేజ్మెంట్. ఏదైనా ఒక ఈవెంట్ని ఆర్గనైజ్ చేయాలంటే ఈవెంట్లో ముందు ఇనీషియల్గా ఆర్గనైజర్స్ దగ్గర అమౌంట్ ఉండాలి, క్యాష్ ఉండాలి, అంటే ఫైనాన్షియల్ సోర్సెస్ వాళ్ళ దగ్గర ఉండాలి. అదేవిధంగా ఏదైనా ఒక ఈవెంట్ని ఆర్గనైజ్ చేయాలంటే ఈవెంట్లో యూజ్ చేసే ఫిజికల్ ఎక్విప్మెంట్ ఉంటుంది, అది కూడా ప్రాపర్గా అరేంజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఈ విధంగా ఏదైనా ఒక ఈవెంట్ని ఆర్గనైజ్ చేసేటప్పుడు ఆర్గనైజర్స్ దగ్గర ఫైనాన్షియల్ రిసోర్సెస్ ఉండాలి, మంచి ఫిజికల్ ఆబ్జెక్ట్స్ ఉండాలి, అదేవిధంగా వాళ్ళకి మంచి హ్యూమన్ రిసోర్సెస్ కూడా ఉండాలి. ఏ ఈవెంట్ ఆర్గనైజ్ అయితే మంచి హ్యూమన్ రిసోర్సెస్ని కలిగి ఉండి ఈవెంట్ని ఆర్గనైజ్ చేస్తుందో ఆ ఈవెంట్ డెఫినెట్గా సక్సెస్ అవుతుంది. కాబట్టి ఈవెంట్ సక్సెస్ అనేది ఆ ఈవెంట్లో యూజ్ చేసే హ్యూమన్ రిసోర్సెస్ పైన డిపెండ్ అయి ఉంటుందనే విషయాన్ని మనం ఇక్కడ గ్రహించాలి, రైట్. హ్యూమన్ రిసోర్సెస్ మేనేజ్మెంట్ ఈజ్ పీపుల్ సెంటర్డ్. హ్యూమన్ రిసోర్సెస్ మేనేజ్మెంట్ ఈజ్ పీపుల్ సెంటర్డ్. హెచ్ఆర్ఎం అంటే హ్యూమన్ రిసోర్సెస్ మేనేజ్మెంట్ అనేది దేనికి సంబంధించింది అంటే పీపుల్ సెంటర్డ్. ఇది పర్సన్స్కి సంబంధించింది. మామూలుగా ఈవెంట్లో అనేక రకాలైన ఫ్యాక్టర్స్ ఉంటాయని ఇప్పుడే మనం తెలుసుకోవడం జరిగింది. ఈవెంట్లో ఈవెంట్ ఆర్గనైజర్స్కి ఫైనాన్షియల్ రిసోర్సెస్ ఉండాలి, ఈవెంట్ ఆర్గనైజర్స్కి ఈవెంట్ని ప్రాపర్గా కండక్ట్ చేయడానికి మంచి ఫిజికల్ ఆబ్జెక్ట్స్ ఉండాలి. అయితే ఈవెంట్లో హ్యూమన్ రిసోర్సెస్ మేనేజ్మెంట్ కూడా ఉంటుంది. ఈ హ్యూమన్ రిసోర్సెస్ మేనేజ్మెంట్ అనేది ఎవరికి సంబంధించింది అంటే ఇట్ ఈజ్ పీపుల్ సెంటర్డ్. వ్యక్తులు లేదా మనుషులకు సంబంధించిందే హ్యూమన్ రిసోర్సెస్ మేనేజ్మెంట్, రైట్. The success of an event largely depends upon the quality of human resources required for the event. ఏదైనా ఈవెంట్ యొక్క సక్సెస్ అనేది బాగా దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే ఆ ఈవెంట్ని సక్సెస్ చేయడానికి అవసరమైన క్వాలిటీ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే ఏదైనా ఒక ఈవెంట్కి సంబంధించిన సక్సెస్ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే ఆ ఈవెంట్లో యూజ్ చేసే హ్యూమన్ రిసోర్స్ యొక్క క్వాలిటీ అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎంత మంచి క్వాలిటీ కలిగిన హ్యూమన్ రిసోర్సెస్ని మనం ఈవెంట్లో యూజ్ చేస్తామో అంత బాగా ఈవెంట్ అనేది సక్సెస్ అవ్వడం జరుగుతుంది. అందుకే ద సక్సెస్ ఆఫ్ అన్ ఈవెంట్ లార్జ్లీ డిపెండ్స్ అపాన్ ద క్వాలిటీ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ రిక్వైర్డ్ ఫర్ ద ఈవెంట్. ఏ ఈవెంట్ అయినా సరే ఆ ఈవెంట్ని మనం గ్రాండ్ సక్సెస్ చేయాలి అంటే ఆ ఈవెంట్లో మంచి క్వాలిటీ కలిగిన హ్యూమన్ రిసోర్సెస్ని యూజ్ చేయాల్సిన అవసరం ఉంది. The event HR process starts with the preparation of organizational charts by the organizers so that team can be recruited and selected accordingly. అంటే ఏదైనా ఈవెంట్ని మనం సక్సెస్ చేయాలి అంటే ఆ ఈవెంట్లో మంచి క్వాలిటీ కలిగిన హ్యూమన్ రిసోర్సెస్ని యూజ్ చేయాలి అని మనం తెలుసుకున్నాం. దీన్ని ఏమని పిలుస్తారు అంటే హ్యూమన్ రిసోర్స్ ప్రాసెస్ అని పిలుస్తారు. అంటే ఒక ఈవెంట్లో
మంచి క్వాలిటీ కలిగిన హ్యూమన్ రిసోర్సెస్ని యూజ్ చేయడాన్ని హెచ్ఆర్ ప్రాసెస్ అంటారు. అంటే హ్యూమన్ రిసోర్సెస్ ప్రాసెస్ అని అంటారు. ఈ హ్యూమన్ రిసోర్సెస్ ప్రాసెస్ అనేది దేనితో స్టార్ట్ అవుతుందంటే ఇట్ స్టార్ట్స్ విత్ ద ప్రిపరేషన్ ఆఫ్ ఆర్గనైజేషనల్ చార్ట్స్. అంటే ఈవెంట్ ఆర్గనైజేషనల్ చార్ట్ అనే దాన్ని ప్రిపేర్ చేసుకుంటారు. ఈ విధంగా ఆర్గనైజేషనల్ చార్ట్ అనేది ప్రిపేర్ చేసుకుని దానికి తగ్గట్టుగా దాన్ని బేస్ చేసుకుని అవసరమైన హ్యూమన్ రిసోర్సెస్ని రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా ఈవెంట్ని ఆర్గనైజ్ చేసే ఈవెంట్ ఆర్గనైజర్స్ ముందుగా ఒక ఆర్గనైజేషనల్ చార్ట్ని ప్రిపేర్ చేసుకుని ఆర్గనైజేషనల్ చార్ట్ని బేస్ చేసుకుని దాని ప్రకారం ఈవెంట్కి అవసరమైనటువంటి హ్యూమన్ రిసోర్సెస్ని రిక్రూట్ చేసుకుని ఆ హ్యూమన్ రిసోర్సెస్ని ఈవెంట్లో యూటిలైజ్ చేయడం జరుగుతుంది. దీన్నే హెచ్ఆర్ ప్రాసెస్ అని అంటారు. హెచ్ఆర్ ప్రాసెస్, రైట్. ఇప్పుడు మనం నేర్చుకునేది ఏంటంటే ద స్టెప్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ఈవెంట్ స్టాఫింగ్. అంటే ఈవెంట్ మేనేజ్మెంట్లో హ్యూమన్ రిసోర్సెస్ని మనం ఏ విధంగా యూజ్ చేస్తాము, ఒక ఈవెంట్ని మనం సక్సెస్ఫుల్ ఈవెంట్గా మార్చడానికి ఆ ఈవెంట్లో ఉపయోగించే హ్యూమన్ రిసోర్సెస్ని మనం ఏ విధంగా వాళ్ళని స్టెప్ బై స్టెప్ ఆర్గనైజేషన్లోకి తీసుకోవడం జరుగుతుంది అనేది మనం ఇప్పుడు డిస్కస్ చేస్తాం. దాన్ని ఏమంటారంటే ద స్టెప్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఈవెంట్ స్టాఫింగ్. ఒక ఈవెంట్కి అవసరమైన స్టాఫ్ని మనం ఈవెంట్లోకి రిక్రూట్ చేసుకునేటప్పుడు కొన్ని స్టెప్స్ ఉంటాయి. ఆ స్టెప్స్ మనం ఇప్పుడు 1 by 1 డిస్కస్ చేస్తాం. సో ఈవెంట్ స్టాఫింగ్కి సంబంధించిన స్టెప్స్లో ఫస్ట్ స్టెప్ ఏంటంటే అసెస్మెంట్ ఆఫ్ మ్యాన్ పవర్ రిక్వైర్మెంట్. అంటే ఈవెంట్ స్టాఫింగ్కి సంబంధించిన స్టెప్స్లో ఫస్ట్ స్టెప్ ఏమని తెలుసుకుంటున్నాం మనం, అసెస్మెంట్ ఆఫ్ మ్యాన్ పవర్ రిక్వైర్మెంట్. అంటే ఒక ఈవెంట్ని ఆర్గనైజ్ చేయడానికి ఈవెంట్ ఆర్గనైజర్స్కి ఎంతమంది మ్యాన్ పవర్ అయితే అవసరం అవుతారో దాన్ని ముందుగా అసెస్ చేసుకోవాలి. అంటే ఏదైనా ఒక ఈవెంట్ అనేది ఆర్గనైజ్ చేస్తున్నప్పుడు ఆ ఈవెంట్లో ఎంతమంది మ్యాన్ పవర్ని మనం యూజ్ చేయబోతున్నాము, ఎంతమంది మ్యాన్ పవర్ మనకు అవసరం అవుతారు అనే విషయాన్ని ముందుగానే ఈవెంట్ ఆర్గనైజర్స్ అసెస్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. దాన్నే అసెస్మెంట్ ఆఫ్ మ్యాన్ పవర్ రిక్వైర్మెంట్ అని అంటారు. ఒక ఈవెంట్లో ఎంత మ్యాన్ పవర్ రిక్వైర్మెంట్ ఉంటుంది అనేది ఆ ఈవెంట్ యొక్క నేచర్ మీద, ఈవెంట్ యొక్క సైజ్ మీద అండ్ ఈవెంట్లో పార్టిసిపేట్ చేసే పార్టిసిపెంట్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఏదైనా ఒక ఈవెంట్ని ఆర్గనైజ్ చేసేటప్పుడు ఈవెంట్ ఆర్గనైజర్స్ ఎంతమందిని మ్యాన్ పవర్ని రిక్రూట్ చేసుకోవాలి అనేది తెలుస్తుంది. అంటే ఫస్ట్ నేచర్ ఆఫ్ ఈవెంట్ యొక్క నేచర్ని బట్టి, సెకండ్ సైజ్ ఆఫ్ ద ఈవెంట్ యొక్క సైజుని బట్టి, అండ్ థర్డ్ వన్ నంబర్ ఆఫ్ ఎక్స్పెక్టెడ్ ఆడియన్స్. అంటే ఈవెంట్కి ఎంతమంది ఆడియన్స్ మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నామో ఈ 3 విషయాల మీదే ఒక ఈవెంట్లో ఈవెంట్ ఆర్గనైజర్స్ ఎంతమంది మ్యాన్ పవర్ని రిక్రూట్ చేసుకోవాలి అనే విషయాన్ని వాళ్ళు గ్రహించడానికి వీలుంటుంది. దట్ ఈస్ అసెస్మెంట్ ఆఫ్ మ్యాన్ పవర్ రిక్వైర్మెంట్. అంటే ఫస్ట్ మ్యాన్ పవర్ రిక్వైర్మెంట్ ఎంత ఉంది అనేది ఫస్ట్గా ఈవెంట్ ఆర్గనైజర్స్ అసెస్ చేసుకోవాలి. సెకండ్ పాయింట్, క్రియేటింగ్ ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్ అండ్ చార్ట్స్. ఈవెంట్ ఆర్గనైజర్స్ చేయాల్సిన ముఖ్యమైన పని ఏంటంటే ఆర్గనైజేషనల్ చార్ట్స్ని ప్రిపేర్ చేయాలి. అంటే దానిలో ఏముంటుంది అంటే ఈవెంట్లో యూజ్ చేసే మ్యాన్ పవర్ యొక్క అథారిటీ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అనేవి చాలా క్లియర్గా అందులో మెన్షన్ చేయబడి ఉంటాయి. ఈ విధంగా ఈవెంట్లో యూజ్ చేసే మ్యాన్ పవర్ యొక్క అథారిటీస్ ఏంటి, వాళ్ళ యొక్క రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అని క్లియర్గా మెన్షన్ చేయబడిన ఒక చార్ట్ని ఆర్గనైజేషనల్ చార్ట్ అని అంటారు. ఇటువంటి ఆర్గనైజేషనల్ చార్ట్ని ప్రిపేర్ చేయాల్సిన బాధ్యత ఎవరిదంటే ఈవెంట్ ఆర్గనైజర్స్దే. సో సెకండ్ స్టెప్లో చేయాల్సిన పని ఏంటంటే ఆర్గనైజేషనల్ చార్ట్ని వాళ్ళు ప్రిపేర్ చేసుకోవాలి. థర్డ్ స్టెప్ ఏంటంటే అసెస్మెంట్ ఆఫ్ జాబ్ డెస్క్రిప్షన్స్ అండ్ ఇండివిజువల్స్ స్పెసిఫికేషన్స్. థర్డ్ స్టెప్ ఏంటంటే ఈవెంట్లో యూజ్ చేసే
మ్యాన్ పవర్ యొక్క జాబ్ రిక్వైర్మెంట్స్ ఏంటి, దానికి తగ్గట్టుగా ఇండివిజువల్స్ యొక్క స్పెసిఫికేషన్స్ ఉన్నాయా లేవా, అంటే ఈవెంట్లో యూజ్ చేసే మ్యాన్ పవర్ యొక్క రిక్వైర్మెంట్ ఏంటి, ఆ రిక్వైర్మెంట్కి తగ్గట్టుగా ఇండివిజువల్స్ అవైలబుల్గా ఉన్నారా లేదా అని తెలుసుకోవడాన్నే అసెస్మెంట్ ఆఫ్ జాబ్ డిస్క్రిప్షన్స్ అండ్ ఇండివిజువల్ స్పెసిఫికేషన్స్ అని పిలుస్తారు. దీని అర్థం ఏంటంటే ఒక రైట్ పర్సన్ని రైట్ ప్లేస్లో రైట్ జాబ్కి అపాయింట్ చేయాలి. ఒక ప్లేస్కి ఒక జాబ్కి ఒక రైట్ పర్సన్ కాకుండా, సూటబుల్ పర్సన్ కాకుండా వేరే పర్సన్ని ఆ ప్లేస్లో కానీ ఆ జాబ్లో కానీ మనం రిక్రూట్ చేసినప్పుడు ఆ జాబ్కి సంబంధించిన మెయిన్ ఆబ్జెక్ట్ అనేది ఫుల్ఫిల్ కాదు. అందుకే రైట్ పర్సన్ ఎట్ ద రైట్ జాబ్ అని పిలుస్తారు. అంటే ఒక రైట్ జాబ్కి రైట్ పర్సన్ మనం అపాయింట్ చేసుకోవాలి. దాన్నే అసెస్మెంట్ ఆఫ్ జాబ్ డిస్క్రిప్షన్స్ అండ్ ఇండివిజువల్స్ స్పెసిఫికేషన్స్ అని అంటారు. ఇక ఫోర్త్ స్టెప్ ఏంటంటే రిక్రూట్మెంట్ అండ్ సెలక్షన్. అంటే ఈవెంట్ని ఆర్గనైజ్ చేసే ఈవెంట్ ఆర్గనైజర్స్కి ఎలాంటి మ్యాన్ పవర్ కావాలి, వాళ్ళ యొక్క జాబ్ డిస్క్రిప్షన్స్ ఏంటి, ఇండివిజువల్స్ యొక్క స్పెసిఫికేషన్స్ ఏంటి అని క్లియర్గా తెలిసిన తర్వాత ఈవెంట్ ఆర్గనైజర్స్ చేసే ఫోర్త్ స్టెప్ ఏంటంటే రిక్రూట్మెంట్ అండ్ సెలక్షన్. అంటే రిక్రూట్ చేసుకుంటారు. రిక్రూట్ చేసుకున్న తర్వాత అవసరమైన పర్సన్స్ని వాళ్ళ రిక్వైర్మెంట్కి తగ్గట్టుగా ఇండివిజువల్స్ని సెలెక్ట్ చేస్తారు. దాన్నే రిక్రూట్మెంట్ అండ్ సెలక్షన్ అని పిలుస్తారు. ఇక ఫిఫ్త్ పాయింట్ క్రియేటింగ్ స్కెడ్యూల్స్ అండ్ టైం టేబుల్స్. అంటే వన్స్ ఈవెంట్ ఆర్గనైజర్స్ అవసరమైన స్టాఫ్ని రిక్రూట్ చేసుకుని వాళ్ళని సెలెక్ట్ చేసుకున్న తర్వాత వాళ్ళ డ్యూటీస్ ఏంటి, వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, వాళ్ళ ఫంక్షన్స్ ఏంటి, వాళ్ళకు ఉన్నటువంటి పవర్స్ అండ్ అథారిటీస్ ఏంటి అనేది చాలా క్లియర్గా వాళ్ళు కొన్ని స్కెడ్యూల్స్లోనూ టైం టేబుల్స్లోనూ తెలియచేయాలి. సో ఈ విధంగా అవసరమైన స్టాఫ్ని రిక్రూట్ చేసుకుని వాళ్ళని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ స్టాఫ్కి సంబంధించిన ప్రతి విషయాన్ని చాలా క్లియర్గా మెన్షన్ చేసి దానికి ఒక స్కెడ్యూల్స్ లేదా టైం టేబుల్స్ని ప్రిపేర్ చేయాల్సిన అవసరం ఈవెంట్ ఆర్గనైజర్స్కి ఉంది. అంటే ఏ స్టాఫ్ని అయితే రిక్రూట్ చేసుకోవడం జరిగిందో ఆ స్టాఫ్కి ఓవర్ వర్క్లోడ్ అనేది ఉండకూడదు, అలాగని వాళ్ళు లీజర్గా కూర్చునేటట్టుగా కూడా ఉండకూడదు. ఈ విధంగా ఈవెంట్లో రిక్రూట్ చేసుకున్న మ్యాన్ పవర్ ఎవరైతే ఉన్నారో ఆ మ్యాన్ పవర్కి అవసరమైన మేరకు వర్క్ అనేది అలొకేట్ చేయబడాలి. ప్రతి పర్సన్కి ఒక స్పెసిఫిక్ వర్క్ అనేది అసైన్ చేయాలి. ఆ విధంగా ఏ పర్సన్కి ఎలాంటి వర్క్ అసైన్ చేయడం జరిగింది అనేదే స్కెడ్యూల్స్ అండ్ టైం టేబుల్స్ అంటారు. దీని ప్రకారం ఏ స్టాఫ్ మెంబరు కూడా ఏ పర్సన్ కూడా ఓవర్ వర్క్డ్గా ఉండకూడదు, అదేవిధంగా లీజర్గా సిట్టింగ్ పొజిషన్లో కూడా ఉండకూడదు. ఆ విధంగా అవసరమైన షెడ్యూల్స్ టైం టేబుల్స్ ప్రిపేర్ చేసుకోవాల్సిన అవసరం ఈవెంట్ ఆర్గనైజర్స్కి ఉంది. నెక్స్ట్ సిక్స్త్ పాయింట్ ఏంటంటే ట్రైనింగ్. ఈవెంట్కి అవసరమైన మ్యాన్ పవర్ని రిక్రూట్ చేసుకుని వాళ్ళని సెలెక్ట్ చేసుకున్న తర్వాత స్టాఫ్కి అవసరమైన ట్రైనింగ్ ఫెసిలిటీని కల్పించాలి. ఈ విధంగా ఈవెంట్లో ఏ రకమైన డ్యూటీస్ ఉంటాయి, ఏ రకమైన రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, ఈవెంట్లో ఎలాంటి పని చేయాల్సి ఉంటుంది అనే విషయాన్ని ఈవెంట్ ఆర్గనైజర్స్ ఈవెంట్లో యూజ్ చేసే మ్యాన్ పవర్కి ట్రైనింగ్ రూపంలో వాళ్ళకి ప్రతి విషయాన్ని అర్థమయ్యే రీతిలో తెలియచేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. దాన్ని ట్రైనింగ్ అని అంటారు. ఇక సెవెంత్ పాయింట్ ఏంటంటే బ్రీఫింగ్ ద స్టాఫ్. అంటే అపాయింట్ చేసుకున్న స్టాఫ్ని ఇంకా ఫైనల్గా వర్క్లోకి వాళ్ళని ఇన్క్లూడ్ చేయడానికి ముందుగా బ్రీఫింగ్ ద స్టాఫ్ అనేది జరగాలి. అంటే ఈవెంట్ ఆర్గనైజేషన్లోకి ఏ స్టాఫ్ని అయితే న్యూగా రిక్రూట్ చేసుకోవడం జరిగిందో వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని చాలా బ్రీఫ్గా మిగిలిన వాళ్ళకి తెలియచేయాలి. దాన్నే బ్రీఫింగ్ ద స్టాఫ్ అని అంటారు. నెక్స్ట్ ఎయిత్ పాయింట్ ఏంటంటే కన్సిడరింగ్ ద లీగల్ ఆస్పెక్ట్స్. అంటే ఈవెంట్లోకి
ఈవెంట్ ఆర్గనైజేషన్లోకి క్రొత్తగా అపాయింట్ చేసుకున్న స్టాఫ్కి సంబంధించిన లీగల్ ఆస్పెక్ట్స్ ఏవైనా ఉంటే వాటిని చాలా జాగ్రత్తగా కన్సిడర్ చేయాలి. అంటే వాళ్ళకి సంబంధించిన అంటే కొత్తగా ఈవెంట్ ఆర్గనైజేషన్లోకి రిక్రూట్ చేసుకున్న స్టాఫ్కి సంబంధించిన పిఎఫ్కి సంబంధించి కానీ ఈఎస్ఐకి సంబంధించి కానీ వాళ్ళకి సంబంధించిన ఫైలింగ్ ఆఫ్ ట్యాక్స్ రిటర్న్స్ కానీ ఇవి ఏ విధంగా ఉంటాయి, ఏ విధంగా ఉండబోతున్నాయనే లీగల్ రిక్వైర్మెంట్స్ అన్నింటిని కూడా ప్రాపర్గా ఫుల్ఫిల్ చేయాల్సిన అవసరం ఈవెంట్ ఆర్గనైజర్స్కి ఉంది. దాన్నే కన్సిడరింగ్ ద లీగల్ ఆస్పెక్ట్స్ అని అంటారు. 9th పాయింట్, క్రియేటింగ్ అదర్ స్టాఫింగ్ పాలసీస్. క్రియేటింగ్ అదర్ స్టాఫింగ్ పాలసీస్ అంటే స్టాఫ్కి హెల్త్ అండ్ సేఫ్టీ పరంగా, ఎంప్లాయీకి సంబంధించిన వెల్ఫేర్ పరంగా అన్ని అవసరమైన జాగ్రత్తలు, చర్యలు ఈవెంట్ ఆర్గనైజర్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే ఈవెంట్ ఆర్గనైజేషన్లోకి కొత్తగా ఏ స్టాఫ్ని అయితే రిక్రూట్మెంట్ చేసుకోవడం జరిగిందో ఆ స్టాఫ్కి సంబంధించిన హెల్త్, సేఫ్టీ అండ్ ఎంప్లాయీ వెల్ఫేర్కి సంబంధించి ఆర్గనైజేషన్ ఏ విధమైన చర్యలు తీసుకుంటుంది, ఏ విధమైన ఫెసిలిటీస్ ఆర్గనైజేషన్లో ఉన్నాయి అనే విషయాన్ని కూడా ఈవెంట్ ఆర్గనైజర్స్ తెలియచేయాల్సిన అవసరం ఉంది. ఇక లాస్ట్ పాయింట్ ఏంటంటే అప్రైజల్ అండ్ రికగ్నిషన్ పాలసీస్. ఈవెంట్ ఆర్గనైజర్స్ మ్యాన్ పవర్ని రిక్రూట్ చేసుకుని వాళ్ళకి డ్యూటీస్ అసైన్ చేసిన తర్వాత వాళ్ళు ఆ డ్యూటీస్ చేస్తున్నప్పుడు వాళ్ళని మరింతగా మోటివేట్ చేయడానికి అవసరమైన సందర్భంలో ఈవెంట్ ఆర్గనైజర్స్ చేయాల్సిన పని ఏంటంటే అప్రైజల్ అండ్ రికగ్నిషన్. అంటే స్టాఫ్ని అవసరమైన సందర్భంలో అభినందిస్తూ, ప్రశంసిస్తూ ఉండాలి. దానితో పాటు వాళ్ళకి సంస్థలో తగిన గుర్తింపు కల్పించాలి. ఈ విధంగా స్టాఫ్ని అప్రైజ్ చేస్తూ వాళ్ళని తగు రీతిలో రికగ్నైజ్ చేసినప్పుడు స్టాఫ్ ఇంటర్నల్గా మోటివేట్ అయ్యి మరింత కమిట్మెంట్తో ఆర్గనైజేషన్ యొక్క సక్సెస్ కోసం వాళ్ళు పనిచేయడానికి వీలుంటుంది. సో ఈ విధంగా ఏదైనా ఈవెంట్లో హ్యూమన్ రిసోర్సెస్ మేనేజ్మెంట్ అనేది ఏ విధంగా జరుగుతుంది అంటే ఫస్ట్ స్టెప్ ఏంటంటే అసెస్మెంట్ ఆఫ్ మ్యాన్ పవర్ రిక్వైర్మెంట్. అంటే ఒక ఈవెంట్కి ఎంతమంది మ్యాన్ పవర్ రిక్వైర్మెంట్ ఉంటుందో దాన్ని అసెస్ చేయాలి. అంటే ఎంతమంది మనుషులు ఒక ఈవెంట్లో అవసరమవుతారో అనే విషయాన్ని ముందుగా తెలుసుకోవాలి. సెకండ్ పాయింట్, క్రియేటింగ్ ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్ అండ్ చార్ట్స్. అంటే ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్ అండ్ చార్ట్స్ని క్రియేట్ చేసుకోవాలి. అంటే ఈవెంట్లో యూజ్ చేసే మ్యాన్ పవర్కి సంబంధించిన డ్యూటీస్ ఏంటి, రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, వాళ్ళ యొక్క అథారిటీస్ ఏంటి అనే దాన్ని చాలా క్లియర్గా ఒక చార్ట్ రూపంలో ముందుగానే ప్రిపేర్ చేసుకోవాలి. అలా ప్రిపేర్ చేసుకోవడాన్ని క్రియేటింగ్ ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్ అండ్ చార్ట్స్ అంటారు. ఈ విధంగా ఆర్గనైజేషనల్ చార్ట్ని ప్రిపేర్ చేయాల్సిన బాధ్యత ఈవెంట్ ఆర్గనైజర్స్దే. ఇక థర్డ్ పాయింట్, అసెస్మెంట్ ఆఫ్ జాబ్ డిస్క్రిప్షన్స్ అండ్ ఇండివిజువల్ స్పెసిఫికేషన్స్. ఈవెంట్లో ఏ ఏ రకాలైన జాబ్స్ ఉన్నాయి, ఆ జాబ్స్కి ఉండాల్సినటువంటి ఇండివిజువల్స్ స్పెసిఫికేషన్స్ ఏంటి అని ముందుగా ఈవెంట్ ఆర్గనైజర్స్ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే రైట్ పర్సన్ ఎట్ ద రైట్ జాబ్. అంటే ఒక జాబ్ ఉంది, ఆ జాబ్కి అవసరమైనటువంటి రైట్ పర్సన్ని అపాయింట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. దాన్ని ఈవెంట్ ఆర్గనైజర్స్ ముందుగానే తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక ఫోర్త్ పాయింట్ ఏంటంటే రిక్రూట్మెంట్ అండ్ సెలక్షన్. ఈవెంట్లో రిక్వైర్మెంట్స్ ఏంటి, ఈవెంట్లో ఏ టైప్ ఆఫ్ జాబ్ వేకెన్సీస్ ఉన్నాయి, ఆ జాబ్ వేకెన్సీకి ఉండవలసినటువంటి ఇండివిజువల్ స్పెసిఫికేషన్స్ ఏంటి అని అన్నీ తెలిసిన తర్వాత ఈవెంట్ ఆర్గనైజర్స్ చేసే పని ఏంటంటే రిక్రూట్మెంట్ అండ్ సెలక్షన్. రిక్రూట్మెంట్ పెడతారు, రిక్రూట్మెంట్ పెట్టి అవసరమైన ఇండివిజువల్స్ని సెలెక్ట్ చేస్తారు. దాన్ని రిక్రూట్మెంట్ అండ్ సెలక్షన్ అంటారు. ఫిఫ్త్ పాయింట్, క్రియేటింగ్ షెడ్యూల్స్ అండ్ టైం టేబుల్స్. రిక్రూట్ చేసి సెలెక్ట్ చేసుకున్న స్టాఫ్కి షెడ్యూల్స్ని, టైం టేబుల్స్ని డిజైన్ చేయడం జరుగుతుంది. అంటే కొత్తగా రిక్రూట్ చేసుకున్న స్టాఫ్కి ఎంత వర్క్ లోడ్ అనేది ఉంటుంది అసైన్ చేయడం జరుగుతుంది. ఆ వర్క్ లోడ్ అవసరమైన మేరకు తగినట్టుగా ఉండాలి. అంటే స్టాఫ్ని రిక్రూట్ చేసుకుని స్టాఫ్కి డ్యూటీస్ అసైన్ చేసిన తర్వాత ఓవర్ వర్క్ లోడ్గా ఉండకూడదు. అదేవిధంగా ఏ స్టాఫ్ మెంబర్ కూడా ఎలాంటి వర్క్ లేకుండా లీజర్గా ఫ్రీగా ఉండే విధంగా కాకుండా అవసరమైనట్లుగా స్టాఫ్కి షెడ్యూల్స్ని, టైం టేబుల్స్ని డిజైన్ చేయాల్సిన అవసరం ఈవెంట్ ఆర్గనైజర్స్కి ఉంది. ఇక సిక్స్త్ పాయింట్, ట్రైనింగ్. స్టాఫ్కి ఈవెంట్లో ఏ రకమైన డ్యూటీస్ ఉన్నాయో, ఎలాంటి పనులు చేయాలో దానికి సంబంధించిన ట్రైనింగ్ని స్టాఫ్కి ప్రొవైడ్ చేయాలి. నెక్స్ట్ బ్రీఫింగ్ ద స్టాఫ్.
ఇక ఫైనల్గా స్టాఫ్ని వర్క్లోకి ఇన్వాల్వ్ చేసే ముందు స్టాఫ్ని అంటే న్యూగా రిక్రూట్ చేసుకున్న స్టాఫ్ని బ్రీఫింగ్ అంటే స్టాఫ్కి సంబంధించిన బ్రీఫింగ్ అనేది ఇవ్వాలి. నెక్స్ట్ 8th పాయింట్, కన్సిడరింగ్ ద లీగల్ ఆస్పెక్ట్స్. స్టాఫ్కి సంబంధించిన పిఎఫ్, ఈఎస్ఐ ఫెసిలిటీస్, వాళ్ళకి సంబంధించిన ట్యాక్స్ రిటర్న్స్ ఇవన్నీ కూడా చూసుకోవాల్సిన బాధ్యత ఈవెంట్ ఆర్గనైజర్స్దే. ఇక 9th పాయింట్, క్రియేటింగ్ అదర్ స్టాఫింగ్ పాలసీస్ అంటే స్టాఫ్కి సంబంధించిన హెల్త్, సేఫ్టీ అండ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ ఈ విషయాల్లో ఆర్గనైజేషన్ ఎలాంటి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తుందో దాన్ని కూడా ఈవెంట్ ఆర్గనైజర్స్ తెలియచేయాలి. ఇక ఫైనల్గా 10th పాయింట్, అప్రైజల్ అండ్ రికగ్నిషన్ పాలసీస్. స్టాఫ్ వాళ్ళ డ్యూటీస్ ప్రాపర్గా పెర్ఫామ్ చేస్తున్నప్పుడు అవసరమైన సందర్భంలో స్టాఫ్ని తగిన విధంగా అప్రైజ్ చేసి వాళ్ళను రికగ్నైజ్ చేయాలి. ఆ విధంగా చేసినప్పుడు స్టాఫ్ మరింత కమిట్మెంట్తో పనిచేసి ఆర్గనైజేషన్ యొక్క సక్సెస్కి వాళ్ళు కృషి చేస్తారు. ఆల్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ.